శివాష్టకం యొక్క సాహిత్యము మరియు అర్థము. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశాన మీడే. ప్రభువైన పరమశివుడు సర్వాధికారుడు, జీవులకు ప్రాణాధారమైన నాథుడు, విభవశాలి, సర్వవ్యాప్తుడైన దేవుడు, విశ్వానికి అధిపతిగా ఉండే దేవుడు, జగత్తుకు అధిపతిగారంగా నిలిచే దేవుడు, ఎప్పుడు ఆనంద స్వరూపుడైన దేవుడు, గతము భవిష్యత్తు కలిపిన శాశ్వతమైన దేవుడు, పంచభూతాలకు అధినాయకుడైన దేవుడు, సమస్త ప్రాణాలకు అధిపతిగా నిలిచే దేవుడు, శుభాన్ని ప్రసాదించే శివుడు, శాంతిని శ్రేయస్సును అందించే దేవుడు, ఆనంద స్వరూపుడైన దేవుడు, ఈశ్వరుడైన శివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. గలేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశాలం శివం శంకరం శంభుమీశాన మీడే. శివుడు తన మెడలో భయంకరమైన కపాలాల మాలను ధరించి ఉంటాడు. ఇది ఆయన ప్రపంచానికి అధిపతిగా శక్తిమంతుడుగా ఉన్న సూచన. శివుడి శరీరంపై సర్పాలు అలంకారంగా కనిపిస్తాయి. ఇది ఆయన భయరహితతను, ప్రకృతితో ఏకత్వాన్ని సూచిస్తుంది. శివుడు సమస్త కాలానికి అధిపతి, కాలాన్ని కరిగించేవాడు. శివుడు కాలాన్ని నియంత్రించేవాడు, అంతిమంగా సమస్తం నశించడానికి కారణమవుతాడు. ఆయన మహాకాల అనే శక్తిని కలిగి ఉంటాడు. శివుడు గణపతితో సహా అన్ని దేవతలకు అధిపతిగా నిలుస్తాడు. శివుని జుత్తు గంగానది అలలతో అలంకరించబడి ఉంటుంది. శివుని జటలలో ప్రవహిస్తున్న గంగ ఆయన పవిత్రతను, శక్తిని సూచిస్తుంది. విస్తారమైన మహోన్నతమైన శుభకరుడు, శాంతిని ప్రసాదించేవాడు, ఆనందాన్ని అందించేవాడు ఈశ్వరుడు అయిన శివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ముదామాకారం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధారం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశాన మీడే. శివుడు మకార కారపు ఆభరణాలను ధరించి తన తేజస్వితను వెలుగుపరుస్తున్నాడు. శివుడు తనను చుట్టుముట్టే మహా తేజస్సుతో ప్రకాశిస్తూ భస్మాన్ని తన పవిత్రతకు చిహ్నంగా ధరించాడు. శివుడు ఆదిము అంతము లేని పరమశక్తి స్వరూపుడు. శివుడు మోక్షాన్ని ప్రసాదించేవాడు, ఆధ్యాత్మిక బంధనాల నుండి విముక్తిని కలిగించేవాడు. ఈశ్వరుడు అయిన శివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. వటాదో నివాసం మహా అట్టహట్టహాసం మహాపాప నాశం సదాసుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశాన మీడే. శివుడు సాధారణంగా వటవృక్షం అనగా మర్రి చెట్టు కింద నివసిస్తూ సాన్నిధ్యంతో భక్తులను రక్షిస్తాడు. శివుని నవ్వు భయంకరమైనది. ఆయన నవ్వుతోనే సమస్త ప్రపంచాన్ని కదిలించగల శక్తి ఉంది. శివుడు భక్తుల పాపాలను నాశనం చేస్తూ వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. శివుడు ఎప్పుడూ తేజోమయంగా ఉంటూ భక్తుల జీవితాలను వెలుగులు నింపే స్వరూపుడు. గిరులకు అధిపతి, గణపతుల నాయకుడు, దేవతలకు అధిపతి, మహాదేవుడు, శుభప్రదుడు, శాంతిని ప్రసాదించేవాడు, ఆనందాన్ని కలిగించేవాడు ఆ ఈశ్వరుడైన శివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. గిరీంద్రాత్మజ సంగృహీతార్థ దేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహం పరబ్రహ్మ బ్రహ్మదివిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశాన మీడే. శివుడు అర్ధనారీశ్వరుడు, ఆ స్వరూపంలో ఉంటాడు. ఇక్కడ అర్థం ఏమిటంటే ఆయన శక్తి పార్వతీదేవితో సర్వ సమన్వయంతో ఉన్నాడని. శివుడు కైలాస పర్వతంపై నివసిస్తూ ఆయనను శరణు వచ్చిన అందరికీ ఆశ్రయంగా ఉంటాడు. శివుడు పరమాత్మ స్వరూపుడిగా దేవతలచే, బ్రహ్మ విష్ణు మొదలైన వారిచే నిత్యం వందనీయుడు, శుభప్రదుడు, శాంతిని ప్రసాదించేవాడు, ఆనందం కలిగించేవాడు. ఆ ఈశ్వరుడైన శివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను, స్తుతిస్తున్నాను. కపాలం త్రిశూలం కరాభ్యం దదానం పదాంబోజ నమ్రాయ కామం దదానం బలివర్ధమానం సురానం ప్రదానం శివం శంకరం శంభుమీశాన మీడే. శివుడు తన చేతుల్లో కపాలం మరియు త్రిశూలాన్ని ధరించి ఉంటాడు. ఈ ఆయుధాలు శివుని శక్తిని, ప్రపంచాన్ని సంహరించే మరియు రక్షించే పాత్రను సూచిస్తాయి. శివుడు తన పాదాలకు నమస్కారం చేసిన భక్తుల కోరికలను తీర్చుతాడు, వారికి కావలసిన దాన్ని ప్రసాదిస్తాడు. శివుడు దేవతలకు శక్తిని ప్రసాదించి వారికి అధినాయకుడిగా ఉన్నాడు. ఆ ఈశ్వరుడైన శివునికి నేను ధ్యానిస్తున్నాను. శరచంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశ్యస్య మిత్రం అపర్ణ కళాత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశాన మీడే.
శివుడి శరీరం శరశ్చంద్రుడి వంటి తెల్లటి ప్రకాశవంతమైనది. ఇది ఆ శుభకరమైన స్వభావాన్ని, నిర్మలత్వాన్ని సూచిస్తుంది. శివుడు తన గణాలకు ఆనందాన్ని ప్రసాదించేవాడు. శివుడు త్రినేత్రుడిగా, 3 కళ్ళను కలిగిన వాడిగా లోకాలను చూసేవాడు. ఈ కళ్ళు జ్ఞానం, సమతం మరియు సమస్త కాలాన్ని సూచిస్తాయి. శివుడు అత్యంత పవిత్రుడు మరియు కుబేరుడు వంటి ధనపతి దేవతకు స్నేహితుడిగా ఉంటాడు. శివుడు అపర్ణాదేవిని, పార్వతీదేవిని తన సతీమణిగా స్వీకరించినవాడు. శివుడు ఎల్లప్పుడూ మంచితనంతో, పవిత్ర చరిత్రతో భక్తులను కాపాడేవాడిగా ఉంటాడు. శుభప్రదుడు, శాంతిని ప్రసాదించేవాడు, ఆనందం కలిగించేవాడు. ఆ ఈశ్వరుడైన శివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. హరం సర్పహారం, చితా భూవిహారం, పవం వేదసారం, సదా నిర్వికారం, శ్మశానే వసంతం మనోజం దహాంతం, శివం శంకరం శంభు మీశాన మీడే. హరుడు సర్పములు హారములుగా కలవాడు. ఇది ఆయన వైఖరి భిన్నమైనదిగా సూచిస్తుంది. శివుడు చితాభూమిలో సంచరించేవాడిగా, సమస్తాన్ని సమానంగా చూస్తూ భయాన్ని అధిగమించిన దేవుడిగా ఉంటాడు. శివుడు సమస్త సృష్టి మూలాధారమైన వేదాంతానికి సారాన్ని అందించేవాడు. శివుడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే స్వరూపుడు. ఆయనపై ఏ మార్పు లేదు, ఏ ప్రభావము ఉండదు. శివుడు శ్మశానంలో నివసించేవాడు. జీవన శిల్పంలో అనిత్యాన్ని బోధిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని చూపేవాడు. శివుడు కామదేవుని దహించేవాడిగా, లోకంలో అనైతిక కోరికలను నాశనం చేస్తూ ఉంటాడు. శుభప్రదుడు, శాంతిని ప్రసాదించేవాడు, ఆనందం కలిగించేవాడు. ఆ ఈశ్వరుడైన శివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. స్వయం యః ప్రభాతే నరశూల పానే పఠేత్ స్తోత్రరత్నం, విహ ప్రాప్య రత్నం, సుపుత్రం, సుధాన్యం, సుమిత్రం, కలత్రం, విచిత్రైష మరాధ్య మోక్షం ప్రయాతి. ఉదయాన్నే ఎవరైతే స్వయంగా శివుని స్తోత్రాన్ని పఠిస్తారో, త్రిశూలం ధరించిన శివుని స్తుతిస్తూ స్తోత్రాన్ని పఠిస్తారో, ఎవరు ఈ శ్లోకాలను భక్తితో చదువుతారో ఆ భక్తులు ఈ భౌతిక లోకంలో అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. శివుని స్తోత్రాన్ని పఠించే వారికి ఈ అన్ని భౌతిక మరియు సామాజిక అనుగ్రహాలు లభిస్తాయి. శివుని ఆరాధన చేసి ఆ భక్తులు చివరికి మోక్షాన్ని పొందుతారు. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.